2040లో చందమామ పైకి భారత వ్యోమగామి, 2027లో మానస్ సహిత గగన్యాన్ శుక్లగణపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఇక మోదీతో శుభాంశు శుక్లా భేటీ, రోదసిలోకి తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత్తా భుజంపై చేవేసి ముచ్చటించిన ప్రధాని. ఇక నష్టాల కుండపోత, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు నమోదు, పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు. రాష్ట్రంలో 3 జగిత్యాల మహిళల గల్లంతు, నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇక ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుతిన్తోనూ మాట్లాడతా, రష్యాతో యుద్ధం ముగియబోతోంది ట్రంప్. ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు, కాల్పుల విరమణకు పట్టు. శ్వేత సౌధంలో జెలెన్స్కీ, మెక్రాన్, స్టార్మర్ తదితరులతో చర్చలు. ఇక ఓట్ల చోరీని అడ్డుకుంటాం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. బీహార్లో బతికే ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు. బీసీ రిజర్వేషన్లను మోదీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. ఇక సిఈసిపై అభిశంసన, తీర్మానానికి విపక్షాలు సిద్ధం, త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. ఇక భారత్కే భవిష్య నగరం, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట, నివాసాలకు చెరువులోనే విద్య, ఉద్యోగ, వినోద సంస్థలు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం, ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు.